వేడి వేడిగా ఏదైనా టేస్టీగా తినాలి అనిపించినప్పుడు 10 నిమిషాల్లో ఈజీగా ఇలాగ తయారు చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు వీటిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా. ముందుగా వీడియోలోకి వెళ్లే ముందు వీడియోకి లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ పేరు ఏకే సరితా కుక్స్. దీన్ని తయారు చేసుకోవడానికి ముందుగా 1 కప్పు గోధుమ పిండి తీసుకోండి. తర్వాత 1/2 కప్పు మైదా పిండి తీసుకోండి. మీరు కావాలంటే మొత్తం గోధుమ పిండితో ఇంకా చేసుకోవచ్చు, కానీ మైదా పిండి వేస్తే కాస్త కలర్ఫుల్ గా ఉంటుంది, అందుకోసమని. అలాగే 1/4 కప్పు శనగపిండి వేసుకోండి. శనగపిండి వేయడం వల్ల కాస్త మెత్తగా ఉంటాయి, చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఇప్పుడు పిండిని మొత్తం అంతా చక్కగా జల్లించుకోండి. పిండి పూర్తిగా జల్లించిన తర్వాత మీరు తినేదాన్ని బట్టి ఉప్పు వేసుకోండి. తర్వాత 1 స్పూను చక్కెర వేసుకోవాలి. చక్కెర వేయడం వల్ల చాలా కలర్ఫుల్ గా ఉంటాయి, అందుకోసమని. అలాగే 1/4 స్పూను వంట సోడా వేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి 1 స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి అవసరం లేదు అనుకుంటే నూనె గాని బటర్ గాని వేసుకోవచ్చు, కానీ నెయ్యి వేయడం వల్ల మంచి స్మెల్ వస్తాయి, చాలా బాగుంటాయి. నెయ్యి వేసినాక పిండిని ఒకసారి బాగా కలిసేంత వరకు చక్కగా కలుపుకోవాలి. పిండి బాగా కలిసిన తర్వాత ఇప్పుడు కొంచెం కొంచెం నీళ్లు తీసుకుంటూ పిండిలో వేసి పిండిని చక్కగా కలుపుకోవాలి. బాగా ఒత్తుతూ చపాతీ ముద్దలాగా చాలా సాఫ్ట్ గా కలుపుకోవాలి. ఇలాగ ముద్ద కచ్చేంత వరకు కలిపిన తర్వాత పిండిని 1 నిమిషం పాటు బాగా మర్దన చేసుకోవాలి. తర్వాత పిండి పైన మూత పెట్టి 10 నిమిషాల పాటు పక్కన పెడితే చాలా మెత్తగా నానుతుంది పిండి. పిండి నానేలోపు మనం ఒక ఆలుగడ్డని తీసుకుని పైనుండి తొక్క తీసేసి ఇలాగ దొడ్డు రంధ్రాలు ఉన్న సైడ్ తురుముకోవాలి. ఆలుగడ్డ తురుమకుండా ఉడకబెట్టైనా తీసుకోవచ్చండి, కానీ ఉడికించిన ఆలుగడ్డ అంత బాగుండదు. ఆలుగడ్డ పచ్చిదైతేనే బాగుంటుంది. తర్వాత ఒక చిన్న క్యారెట్ ఇంకా తురుముకోండి. క్యారెట్ అందుబాటులో ఉంటే వేసుకోండి, లేదంటే వదిలేయండి. అలాగే ఒక చిన్న ఉల్లిగడ్డని ఇంకా చిన్నగా ముక్కలు కట్ చేసి తీసుకోండి. ఇప్పుడు కడాయి పొయ్యి మీద పెట్టి కొంచెం అంత నూనె వేసుకోవాలి. తర్వాత కట్ చేసిన ఎల్లిపాయ ముక్కలు చిన్నగా కట్ చేసి వేసుకోండి. ఎల్లిపాయ ముక్కలని బాగా కలుపుతూ వేపిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిగడ్డ ముక్కలు పచ్చివాసన పోయి కాస్త కలర్ మారి కొంచెం మెత్తబడేంత వరకు ఫ్రై చేసిన తర్వాత ముందుగా తురిమి పెట్టిన ఆలుగడ్డ తురుము మొత్తం ఇంకా వేసుకోవాలి. తర్వాత క్యారెట్ తురుము ఇంకా వేసి ఇప్పుడు దీన్ని బాగా కలుపుతూ ఒక 2-3 నిమిషాల వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. తొందరగానే ఉడుకుతుందండి. ఒకవేళ మనము ముక్కలుగా కట్ చేసుకున్నట్టయితే కాస్త టైం ఎక్కువ తీసుకుంటుంది. ముక్కలుగా కట్ చేసుకుంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి తినేదాన్ని బట్టి కారము, తగినంత ఉప్పు వేసుకొని అలాగే కొంచెం అంతా గరం మసాలా వేసుకోవాలి. గరం మసాలా ఇదే వేసుకోవాలి అన్నదేమీ లేదండి, మీకు అందుబాటులో ఏది ఉంటే అది వేసుకోవచ్చు, లేదంటే కొంచెం ధనియాల పొడి వేసుకున్నా బాగుంటుంది. ఉప్పు కారం మసాలా ముక్కలకు పట్టిస్తూ ఒక 2 నిమిషాల వరకు బాగా ఫ్రై చేసుకోండి. కూర మొత్తం అంతా చక్కగా ఉడికిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి కొంచెం అంత పుదీనా, కొత్తిమీర, కళ్యామాకు వేసుకోవాలి. ఇప్పుడు మరొక్కసారి మొత్తం అంతా చక్కగా కలిసేంత వరకు బాగా కలిపిన తర్వాత కడాయి కిందికి దించేసి వేడి చల్లారేంత వరకు పక్కన పెట్టి బాగా చల్లగా అవ్వనివ్వాలి. ముందుగా మనము పిండి కలిపి నానబెట్టుకున్నాం కదండి, పైనుండి మూత తీసి పిండిని ఒకసారి బాగా కలుపుతూ చక్కగా మర్దన చేసుకోవాలి. పిండిని ఎంత బాగా కలిపితే అంత బాగా పొంగుతాయి. బాగా మర్దన చేసిన పిండిని చిన్న చిన్న ముద్దలుగా చేసుకోవాలండి, మరీ పెద్దగా చేయనవసరం లేదు. ఎంత సైజులో ఉండాలంటే పూరి సైజు కంటే కొంచెం పెద్దగా ఉండాలి, చపాతీ కంటే కొంచెం చిన్నగా ఉండాలి. ఇలాగ మొత్తం అన్ని ముద్దలు చేసిన తర్వాత కొంచెం కొంచెం పొడిపిండి వేసుకుంటూ దీన్ని లాటించడం ఇంకా మన అరిచేతి కంటే కొంచెం పెద్దగా ఉండేలా చూసుకోండి. మొత్తం అన్ని ఇలాగ లాటించి పక్కన పెట్టుకున్న తర్వాత ఒక చపాతీ పీట పైన ఉంచుకొని ముందుగా మనము కూర చేసి పెట్టుకున్నాం కదా, ఒక 2 స్పూన్ల కూర తీసుకొని చపాతీ పైన పెట్టి చక్కగా దీన్ని రౌండ్ గా పరుచుకోవాలి. ఇలాగ రౌండ్ గా పరిచిన తర్వాత చపాతీ అంచులకు చివరన నీళ్ల పదన పెట్టుకోవాలి. నీళ్ల పదన పెట్టి ఇప్పుడు మరొక చపాతీ తీసుకోండి. చపాతీని ఇలాగా పైనుండి బోల్ రేసి చక్కగా దీని అంచులు కొంచెం అంతా అదుముకోండి. అదిమినామంటే 2 చపాతీలు చక్కగా అతుకుతాయి. ఇప్పుడు చపాతీ రౌండ్ గా రావాలి అంటే ఏదైనా ఒక డబ్బా మూత తీసుకొని ఇలాగ బోల్ రించి కట్ చేసుకోండి. చూడండి రౌండ్ గా వచ్చింది కదా, ఇప్పుడు చూడడానికి ఇంకా చాలా అందంగా కనబడుతుంది. ఇలాగే మొత్తం అన్ని తయారేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కడాయి పొయ్యి మీద పెట్టి కొంచెం నూనె ఎక్కువగానే వేసుకోండి. నూనె వేడిగా అయిన తర్వాత ఒక్కొక్కటి తీసుకొని కడాయిలో వేసి ఇలాగ పైనుండి నూనె చల్లుకుంటూ కాలుస్తూ ఉంటే బాగా పొంగుతాయి. ఇక్కడ చూడండి ఎంత బాగా పొంగినాయో. ఒకవేళ మీకు ఇంతలా నూనె అవసరం లేదు అనిపిస్తే పెనం పైన నూనె వేసైనా కాల్చుకోవచ్చు, చపాతీలు కాల్చినట్టు. ఒకసారి ఖచ్చితంగా ఇలాగ ట్రై చేయండి, చాలా బాగుంటాయి వేడి వేడిగా. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ పేరు ఏకే సరితా కుక్స్. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా రావాలంటే గంట సింబల్ని ప్రెస్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని ఒక చిన్న కామెంట్ చేసి నాకు తెలియజేయగలరు. నా వీడియోస్ చూస్తున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు.